అదే టైం పీరియడ్లో ఈ బీసీకి సంబంధించిన కులగణన కూడా బయటకు వచ్చింది. సో అందులో అసలు మొత్తం ఆ కులగణన అనేది మొత్తం కూడా బోగస్ అని చెప్పేసి ఆ 42% పర్సంటేజ్ అసలు అంటే ఏదైతే అనౌన్స్ చేశారో అది మొత్తం తప్పులు తడక అని చెప్పేసి అప్పట్లో తీన్మార్ మల్లన్న గారు ఈవెన్ ఆ సర్వే పేపర్లని లైవ్లో తగలబెట్టారు ఆయన. సో అంత సెన్సేషనల్ అయింది అప్పట్లో. దాని మీద కాంగ్రెస్ పార్టీ నేతలే అప్పుడే తీన్మార్ మల్లన్న గారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్గా వ్యతిరేకంగా వెళ్తున్నారు, ఆయన్ని ఇప్పుడే మనం అణిచివేయకపోతే భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా గతంలోనే చెప్పడం జరిగింది చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. బట్ ఎందుకనో కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద అంత ఫోకస్డ్గా లేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్గా వచ్చారు ఒక ఆమె. వచ్చిన వెంటనే ఏమున్నాయి